విభిన్నమైన థ్రిల్లర్ చిత్రం భద్రకాళి. విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా అరుణ్ ప్రభు తెరకెక్కించిన చిత్రం భద్రకాళి. ఇది ఆయన నటించిన 25వ చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ నెల 19న ఈ చిత్రం విడుదలవుతోంది. తెలుగులో నిర్మాత సురేష్ బాబు, హీరో రాణా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ వేడుకలో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ, దేశంలోని గొప్ప దర్శకుల్లో అరుణ్ ప్రభు ఒకరు. ఆయనతో సినిమా చేయడం నా అదృష్టం. ఇదో విభిన్నమైన పొలిటికల్ థ్రిల్లర్ అని అన్నారు. విజయ్ ఆంటోనీ సినిమాలు అద్భుతంగా ఉంటాయి. సినిమా ఘన విజయం సాధించాలి అని సురేష్ బాబు కోరారు. సినిమా అందరికీ రిలేట్ అయ్యేలా ఉంటుంది అని అరుణ్ ప్రభు తెలిపారు. మెగాస్టార్తో మేజర్ సాబ్. జమ్మూ కాశ్మీర్ నియంత్రణ రేఖ దగ్గర జరిగిన దాడుల్లో పాక్ ఉగ్రవాదులను అంతమొందించి సహచర సైనికులను రక్షించడంలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించారు మేజర్ మల్లా రామ్ గోపాల నాయుడు. ఆయన సాహసాన్ని మెచ్చుకుంటూ కీర్తి చక్ర అవార్డును అందజేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మేజర్ రామ్ గోపాల నాయుడు మెగాస్టార్ చిరంజీవి అభిమాని కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో రామ్ గోపాల నాయుడు దంపతులు చిరంజీవిని కలిశారు. దేశ రక్షణలో ఎప్పుడూ ముందుండే రియల్ హీరో తనని కలవడం ఆనందంగా ఉందని, ఆయన తన అభిమాని కావడం ఎంతో గర్వకారణమని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఎన్టీఆర్ చిత్రంలో రిషబ్ శెట్టి. అగ్రకథానాయకుడు ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలో ఓ అతిథి తళుక్కుమని మెరవబోతున్నారని సమాచారం. ఆ అతిథి ఎవరో కాదు, కన్నడ స్టార్ రిషబ్ శెట్టి. కాంతారా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన కథానాయకుడు రిషబ్ శెట్టి. ఆయన ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న సినిమాలో ఓ చిన్న పాత్రలో సందడి చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్లోకి రిషబ్ అడుగుపెట్టనున్నారని ప్రచారం సాగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం రూపొందుతోంది. దీనికి డ్రాగన్ అనే పేరు ప్రచారంలో ఉంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.